నీకు అప్పచెప్పిన పని బిడ్డ, నీకు అప్పచెప్పిన పని నువ్వు నమ్మకంగా చెయ్యి. వినకపోవడం అనేది తర్వాత నేను వాళ్ళ లెక్క చూసుకుంటా. నీ పని నువ్వు నిర్వర్తించావా, నాకు నమ్మకంగా నువ్వు జీవించినావా ఈ లోకంలో? నేను నీకు చెప్పినాను కదా, దేవుడు అంట ఆయన మాట వినకపోతేనంట ఆయన నోటిలో నుంచి అంట మనలో ఉమ్మి వేశాడు. పరలోకంలో వెళ్ళిన తర్వాత గేట్లు తెరవబడే. ఇప్పుడు వాళ్ళు ఏమో ఇప్పుడు ఒక మాట అమ్మ సామెత చెప్పిన, ఏమో ప్రభా మాకు ఎవరున్నారు ప్రభా, మేము ఒక్కరం ఏం చేయాలనేసి అని మేము కూడా ఏం చేయలే ప్రభా, మేము కూడా వాళ్ళతో పాటు చప్పట్లు కొట్టుకుని అల్లే కలిసిపోయినాం ప్రభా అంటే, సరే నువ్వు వాళ్ళతోనే వెళ్ళమ్మా, నువ్వెవరో నాకు తెలియదు, నన్ను నిర్లక్ష్యం చేసినావు కదా నువ్వు, ఏమో అందరు ప్రార్థించట్లే, నేను ఒక్కదాన్ని ఏం చేయాలనేసి వాళ్ళు ఇంటలేరు అనేసి నేను కూడా ఆ గుంపులోనే కలిసిపోయినా అందామా అనుకున్నాం అనుకో, దేవుడు ఏమంటాడు తెలుసా, సరే తల్లి మంచిది, నువ్వు కూడా అక్కడికి వెళ్ళమ్మా, నువ్వెవరో నాకు తెలియదు. ఇది బైబిల్లో ఉన్న సత్యం మాట. ఇది నువ్వెవరో నాకు తెలియదు అని ఆయన నోటితోనంటే మళ్ళీ ఉమ్మి